హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చాను. అదేంటంటే చాలామంది యూత్ అయితే ఐఎన్సీసీ బైక్లు అయితే తీసుకుంటున్నారు. ఆ బైక్స్ తీసుకున్న తర్వాత సర్వీస్ సెంటర్లతో ప్రాబ్లం అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో సర్వీస్ సెంటర్లు ఉంటున్నాయి, కొన్ని ప్రాంతాల్లో విలేజ్లలో అయితే సర్వీస్ సెంటర్లు లేక మస్తు ప్రాబ్లం అవుతుంది. ఆ బైక్స్ లోకల్ మెకానిక్ దగ్గర పోతే ఈ బైక్ ఇక్కడ రిపేర్ చేయమనా అని చెప్తున్నారు. అలాంటప్పుడు మీ బైక్ మీరే ఓన్గా ఎలా రిపేర్ చేసుకోవాలనో, మీ బైక్కి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకైతే కామెంట్ చేయండి. ఆ బైక్ ప్రాబ్లం గురించి అయితే నేను మంచి వీడియో చేసి అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మన దగ్గరికి R15 బైక్ అయితే చైన్స్ ప్యాడ్ చేంజ్ చేయించుకోవడానికి వచ్చింది. ఆ బైక్కి చైన్స్ ప్యాడ్ ఎలా చేంజ్ చేసుకోవాలనో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకు మీరు వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గరికి అయితే R15 V3 చైన్స్ ప్యాడ్ చేంజ్ చేయించుకోవడానికి అయితే వచ్చింది. బైక్ అయితే ఆల్ కండిషనే ఉంది, ఓన్లీ చైన్స్ ప్యాకెట్ ఒకటే పోయింది. చూడండి ఫ్రెండ్స్, చైన్ అయితే మొత్తం పూర్తిగా లూజ్ అయిపోయింది, ప్యాకెట్ కూడా పూర్తిగా అరిగిపోయింది. పెద్ద ప్యాకెట్ పళ్ళు మొత్తం అరిగిపోయినాయి. అది మార్చుకోవడానికి మనకు కావాల్సిన పానర్లు వచ్చేసి 19, 18 రింగ్ అయితే ఉండాలి, ఒకటి 8 బిట్ ఉండాలి, 10 రింగ్ ఉండాలి, 17 రింగు, 16 రింగ్ ఉండాలి, 10 బిట్ కావాలి. ఇవి ఉంటే సింపుల్గా అయితే మార్చుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది వీల్ బోల్ట్, ఈ వీల్ బోల్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ వీల్ బోల్ట్ ఓపెన్ చేసిన తర్వాత రాడ్ అయితే అటు సైడ్ నెట్టండి. లెఫ్ట్ సైడ్లో పానర్ వేసి ఇలా ఎగ్గితే వస్తుంది. ఆ రాడ్ తీసిన తర్వాత ఇక్కడ మడియాడ్ ఉంటుంది కదా, బ్లాక్ మడియాడ్ అయితే 10 బిట్తో బోల్టాలు ఉంటాయి. ఇటు సైడ్ 2 ఉంటాయి, అటు సైడ్ 2 ఉంటాయి బోల్టాలు. ఇటు సైడ్ అయితే బోల్టాలు ఇప్పేయండి. అటు పక్క 10 బిట్కి 2 బోల్టాలు అయితే రావట్లేదు, ఒక బోల్ట్ అయితే ఇటు సైడ్ వస్తుంది, అటు సైడ్ సైలెన్సర్ అడ్డం అవుతుంది ఆ బోల్ట్కి. అది ఇక్కడ మీరు 10 రింగ్ అయితే యూజ్ చేయండి. 10 రింగ్కి కూడా సింపుల్గానే వస్తుంది. ఈ బోల్టాలు ఇప్పిన తర్వాత మడియాడ్ తీసి అయితే పక్కన పెట్టేయండి. ఇప్పుడు టైర్ అయితే వెయిట్ తీసుకుందాం. ఆ టైర్ వెయిట్ తీయడానికి ఈ చైన్ ఉంది కదా, చైన్ తీసి అక్కడ సస్పెన్షన్ పైన వేయండి. అటు సైడ్ డిస్క్ గడ్డ కూడా ఉంటుంది రైట్ సైడ్లో, ఆ గడ్డ తీసి పక్కన పెట్టండి డిస్క్ గడ్డ. ఇప్పుడు టైర్ అయితే వెయిట్ తీసుకుందాం. ప్యాకెట్ అయితే పూర్తిగా అరిగిపోయింది. ఒకసారి అన్ని బేరింగ్లు కూడా చెక్ చేసుకోండి. ఇప్పిన తర్వాత బేరింగ్లు అయితే దీనికి మంచిగానే ఉన్నాయి. మీ బైక్కి బేరింగ్లు పోతే చెక్ చేసుకోండి. ఇప్పుడు ముందర ప్యాకెట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఈ ప్యాకెట్ కవర్కి 2 బోల్టాలు అయితే వస్తాయి. నేను కింది బోల్ట్ ముందే ఇప్పేసా, 5 బోల్ట్ ఒకటి ఉంది. ఇక్కడ ఉంది చిన్న ప్యాకెట్. బైక్ గేర్లో ఉంచుకోండి, గేర్లో పెట్టి తిప్పితే బోల్ట్ అయితే వస్తుంది, లేదంటే ప్యాకెట్ తిరుగుతుంది. ఆ బోల్ట్ తీసిన తర్వాత లాక్ ఒక సైడ్ కన్ని ప్యాకెట్ అయితే పై పెట్టి తీసుకోండి. ఇక్కడ ఆయిల్ సీల్ కూడా పోయింది, ప్యాకెట్ ఆయిల్ సీలు. తర్వాత ఆయిల్ సీల్ కూడా వేసుకుందాం. ఈ చైన్కి లాక్ అయితే రాదు, ఒకసారి చూద్దాం లాక్ ఉందాము. లాక్ అయితే ఎక్కడా లేదు, ఇంకా వేరే ఆప్షన్ లేదు. చైన్ అయితే కట్ చేయాలి. చైన్ కట్ చేసి తీసేసుకుందాము. ప్యాకెట్ ఉంది కదా, పెద్ద ప్యాకెట్, దీని బోల్టాలు అయితే ఓపెన్ చేసుకోండి. ఈ 6 బోల్టాలు ఓపెన్ చేసిన తర్వాత ప్యాకెట్ తీసి ప్యాకెట్ టబ్ అయితే క్లీన్ చేసుకోవాలి. ప్యాకెట్ టబ్ ఉందిగా, బ్రష్తో అలా పెట్రోల్ కొట్టి క్లీన్ చేస్తే నీట్గా క్లీన్ అవుతుంది. పెట్రోల్ అయితే పూర్తిగా కొట్టేసి బ్రష్తో క్లీన్ చేయండి.
బ్రష్తో నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ అయితే పెట్రోల్తో కొట్టండి. దానిపైన ఉన్న జిడ్డు మొత్తం పోతుంది. అది కొట్టేసిన తర్వాత సేమ్ అలానే ఇక్కడ ముందర చిన్న స్పాకెట్ దగ్గర కూడా క్లీన్ చేసుకోండి. నేనైతే క్లీన్ చేసుకున్నా, అది వీడియో చేయలేదు. ఈ స్పాకెట్ కవరు ముందర స్పాకెట్ దగ్గర కూడా క్లీన్ చేసుకోండి పూర్తిగా. ఇప్పుడు ఈ చైన్ ప్యాకెట్ ఉంది కదా, చైన్ ప్యాకెట్ అయితే ఫిట్టింగ్ చేసుకుందాం. ఇంకా అంతా క్లీన్ చేసేది కూడా అయిపోయింది. ఇక్కడ చైన్ ప్యాకెట్ రేట్ చూసుకుంటే 2443 రూపాయలు అయితే ఉంది. ఈ చైన్ ప్యాకెట్ కవర్ ఉంది కదా, కవర్ ఓపెన్ చేసుకోండి. ముందుగా చిన్న ప్యాకెట్ అయితే ఫిట్ చేసుకుందాం. అక్కడ ఎప్పుడు ఇది నేమ్ అయితే బయటికి వచ్చేటట్టు పెట్టండి. అక్కడ ఉంది కదా 14 ఉందిగా, ఆ 14 బయటకే ఉండాలి. లోపల వైపు అయితే పడకుండా బయట వైపు అయితే వేయండి. ఆ 14 ఉన్నది అది పండ్ల సైజు, 14 పండ్లు ఉంటాయి. అది ఫిట్ చేసేటప్పుడు బైక్ గేర్లోనే పెట్టుకోండి, స్పాకెట్ తిరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పెద్ద స్వాకెట్ వేసుకుందాం. ఈ పెద్ద స్వాకెట్ కూడా సేమ్ అలానే నేమ్స్ పైకే పడాలి. అక్కడ 48T అని ఉంది కదా, అదైతే బయటికి పడాలి. 48T అనేది కూడా ఈ పండ్ల సైజే, అది 48 పండ్లు అయితే ఉంటాయి దీనికి. ఈ స్పాకెట్ బోల్టాలు అయితే ఫుల్ టైట్ చేసుకోండి, లూజ్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు వీల్ అయితే ఎక్కించుకుందాం ఫ్రెండ్స్. స్పాకెట్ అబ్బు పెట్టేసి దానికి బుస్సు పెట్టేయండి. అటు సైడ్ కూడా ఇంకో బుస్సు ఉంటుంది, ఆ బుస్సు కూడా పెట్టుకోండి. రైట్ సైడ్లో బుస్సు ఒకటి, లెఫ్ట్ సైడ్లో బుస్సు ఒకటి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ బుస్సు అయితే పెట్టేసినాయి, రైట్ సైడ్ బుస్సు పెట్టాము కదా. ఇక్కడ డిస్క్ గడ్డ ఉంటుంది, ఆ డిస్క్ ప్యాడ్స్ జర గ్యాప్ ఉండేటట్టు అయితే పెట్టండి. ఆ గ్యాప్ ఉండేటట్టు అయితే పెట్టి డిస్క్ ప్యాడ్స్ ముందుకు నెట్టండి. అలా ఎక్కకపోతే కూడా అటు సైడ్ రాడ్ అయితే ఎక్కించుకోండి, అటు పక్క రాడ్ అయితే ఎక్కించుకోండి. తర్వాత కూడా ఈ డిస్క్ గడ్డ అయితే సెట్ చేసుకోవచ్చు. ఆ రాడ్ అయితే ఎక్కించాను నేను. టైర్ స్ట్రైట్ పొజిషన్లో పెట్టుకోండి, అప్పుడే ఈ డిస్క్ గడ్ అయితే ఫ్రీగా ఎక్కుతుంది. టైర్ అయితే స్ట్రైట్ పెట్టి ఇప్పుడు డిస్క్ గడ్ అయితే మీరు ఆ ప్యాడ్స్ గ్యాప్ వచ్చేలా పెట్టి వెనక్కి ఇట్లా నెట్టండి. వెనక్కి నెడితే సెట్ అయిపోతుంది. ఇప్పుడు రాడ్ అటు పక్క నుంచి రాడ్ అయితే యువతలకు కొడదాం. ఇంతే సింపుల్గానే ఎక్కుతుంది. ఇక్కడ వీల్ బోల్ట్ ఉంటుంది, ఈ వీల్ బోల్ట్ అయితే వేసుకోండి. వీల్ బోల్ట్ వేసిన తర్వాత చైన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది కదా, అడ్జస్ట్మెంట్ తర్వాత ఫుల్ టైట్ చేసుకోండి. ఇక్కడ చైన్ అడ్జస్ట్మెంట్ బోల్టాలు అయితే ఉంటాయి. ఈ చైన్ అడ్జస్ట్మెంట్ బోల్టాలు అయితే చైన్ టైట్ చేయడం వలన అవి అయితే వెనక్కి వస్తాయి. అయితే ఇప్పుడు లోపలికి మళ్ళీ ఫిట్ చేసుకోండి బోల్టాలు. సేమ్ ఇలానే అటు సైడ్ కూడా, రైట్ సైడ్లో కూడా సేమ్ ఇలానే చైన్ అడ్జస్ట్మెంట్ ఉన్నట్టయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. ముందుకు అప్పుడే టైర్ అయితే ముందుకు వస్తుంది.
అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది. మళ్ళీ లేదంటే చైన్ కొత్త చైన్ కదా, చైన్ అయితే అందదు, లెంత్ తక్కువ అవుతుంది. అదైతే పూర్తిగా లూజ్ చేసి ఆ టైర్ అయితే ముందుకు నెట్టాను. ఇప్పుడు చైన్ అయితే ఎక్కించుకుందాం. ఈ చైన్ లాక్ కానీ మస్తు ప్రాసెస్ ఉంటుంది. ఇది నార్మల్ చైన్లలో లాక్ అయితే ఉండదు. ఆ లాక్ని అయితే జర కొట్టి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను చూడండి. టోటల్ ఓకే ఫ్రెండ్స్, టోటల్గా బైక్ చైన్ స్పాకెట్ అయితే ఫిట్టింగ్ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే ఫిట్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.